మాయాలోకంలో ఉండాల్సిన యమధర్మరాజు భూమి మీదకి వచ్చిండు. ఆయన ఎమ్మడి చిత్రగుప్తుడు కూడా వచ్చిండు. వీళ్ళిద్దరు వచ్చినాక కింకర్లు కూడా రావాలి కదా, వాళ్ళు కూడా వచ్చిండ్రు. సోపతికి కొన్ని దయ్యాలను కూడా పట్టుకొచ్చిండ్రు. బాబ్రే, యమధర్మరాజు ఏంది దయ్యాలేందని చూస్తున్నారు కదా. ఈ వార్త చూడండి. యమధర్మరాజు వచ్చింది మనకాడ కాదుల్లో, మన లెక్కనే కాంగ్రెస్ వాళ్ళు వాలిస్తున్న కర్ణాటకకు. అక్కడికి ఎందుకు వచ్చిండ్రని మళ్ళీ పని పరేషాన్ కాకుండ్రి. ఇగో ఈ పని మీద వచ్చిండ్రు. యమధర్మరాజు ఓ దిక్కు, చిత్రగుప్తుడు ఇంకో దిక్కు టేపు పట్టి రోడ్ల మీదున్న లొందలను కలుసుకుపోయిండ్రు. అట్లనే దయ్యాలను కూడా ఆ గుంతల మీదకెళ్ళి దుంకిపిచ్చిండ్రు. అంటే యాక్సిడెంట్లు ఎట్లయితాయి, స్పీడ్ మీద పోయే బండి ఆ లొందల పడితే ఎట్లా ఎగిరిపోతుందనే లెక్కలు రాసుకున్నారన్నట్టు. బండ్లు ఎగిరి పడితే పానాలు పోవుడు పక్కా. అప్పుడు యమధర్మరాజుల వారికే కదా పని, అందుకే లెక్కలు రాసుకోవడానికి వచ్చిండ్రు కావచ్చు. కానీ వీళ్ళు నిజం యమధర్మరాజు, నిజం చిత్రగుప్తుడు కాదుల్లో. కర్ణాటకల రోడ్లు ఎంత చక్కదనంగా ఉన్నాయో సర్కార్ వాళ్ళకు చూపించడానికి ఇట్లా ఏషం కట్టిండ్రు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. పాపం ఇది చూసినాక సర్కార్ వాళ్ళకు జరంత సోయొచ్చినట్టున్నది. ఎంబడే పోయి ఆ లొందలల్లా మట్టి పోసి పోట్వల్ తీసి ఈ వీడియో తీసిన వాళ్ళకు పంపించిండ్రు. అంటే రోడ్లు మంచిగా కావాలంటే ఇట్లా యమధర్మరాజు దిగి రావాలన్నట్టు. ఈ యమధర్మరాజును మన తెలంగాణ కూడా పిలవాలి. చాలా ఊర్లల్లా రోడ్లు చక్కగా లేక పబ్లిక్ చిన్నగా తిప్పలు పడతలేరు. చెన్నూరు కాడనైతే సాగు చేసుడు కూడా తిప్పలే అవుతున్నది. పొలగాళ్లను బడికి తోల్దామంటే బురదల ఆటోలు దిగబడుతున్నాయి. మరి ఆ యమధర్మరాజు వచ్చి కొలతలేసుకొని పోతున్న రేవంత్ సారు సర్కారోళ్లకు, మా ఎమ్మెల్యే సార్కు ఈ రోడ్లు కానొస్తే కావచ్చునని చెన్నూరోళ్ళు మాట్లాడుకుంటున్నారు.